నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మండలానికో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తాం. విద్యా విధానంలో అనేక మార్పులు తెస్తున్నాం. అసెంబ్లీలో మంత్రి లోకేష్. గత ప్రభుత్వం రాజధాని అమరావతిని అడవిలా మార్చింది. 3 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేస్తాం. మంత్రి నారాయణ వెల్లడి. తుళ్లూరు మండలంలో గ్రామాలు గ్రాంట్లు లేక అభివృద్ధి చెందడం లేదు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్. ప్రగతి నగర్ లో పర్యటించిన ఎమ్మెల్యే నజీర్, మేయర్ కోవెలమూడి నాని, కమిషనర్ పులి శ్రీనివాసులు పారిశుద్ధ్యంపై ఆరా. మాజీ సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. సూపర్ 6 మోసాలను ప్రజలకు వివరించాలని శ్రేణులకు పిలుపు. వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. వివిధ అలంకారాల్లో భక్తులకు అమ్మవారి దర్శనం. శాసనసభ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. 5వ రోజు వివిధ అంశాలపై సభలో చర్చించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం తొలి విజయం టీఎస్సీని విజయవంతంగా నిర్వహించడమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ నెల 25న వెలగపూడి సచివాలయం సమీపంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని అసెంబ్లీలో ఆహ్వానం పలికారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పారదర్శకంగా టీఎస్సీని నిర్వహించినట్లు చెప్పారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు మంత్రి లోకేష్ వివరించారు. 2025లో నోటిఫికేషన్ చేశాం, ఎగ్జామ్స్ నిర్వహించాం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశాం. రేపు ఉపాధ్యాయులందరికీ లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్ మనం అందజేయబోతున్నాం. అధ్యక్ష, ఇది చాలా గర్వకారణం. కూటమి ప్రభుత్వాన్ని తొలి విజయం ఇది. ఎందుకంటున్నానంటే ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే నేను రేపు గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్ద ఈవెంట్ ఒకటి నిర్వహిస్తాం. సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులు, వాళ్ళ కుటుంబం నుంచి ఒకరు, అంటే 32,000 మందితో సచివాలయం పక్కనే అధ్యక్ష మెగా డిఎస్సి ఈ ఆఫర్ లెటర్స్ అనేది మేము అందజేస్తాం జరుగుతుంది. అధ్యక్ష, అందరికీ వాళ్ళ మీ టేబుల్ పైన ప్రత్యేకంగా ఆహ్వానం కూడా మీకు పెట్టాం అధ్యక్ష. దాంట్లో కూడా అలాగే చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ఎమ్మెల్యేలతో కమిటీ వేసి చర్చించేందుకు ఉన్న అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ప్రమోట్ చేయాలని కోరారు. తాను ఎక్కడికి వెళ్లినా మంగళగిరి చేనేతకు సంబంధించిన షాల్స్, వస్త్రాలను ప్రముఖులకు బహుకరిస్తున్నట్లు తెలిపారు. అందుకే పాదయాత్రలో నేను వాళ్ళని కలిసినప్పుడు ఆనాడు మన హామీ ఇచ్చి 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఎవరైతే వాళ్ళ ఇంట్లో మగ్గాలున్నాయో వాళ్ళకి ఉచితంగా ఇస్తామని చెప్పాము. ఆ హామీ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష. కలర్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి, డిజైన్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి, దానిపైన చాలా డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు నిమ్మల రామానాయుడు గారి ఇంట్లో కూడా పెళ్ళుంది. మా మంగళగిరి వస్త్రమే గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబం తరఫున పాపకు కూడా ఇవ్వబోతున్నారు. ఇదేంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి షాలే వేస్తున్నాను. ఇతర దేశ ప్రధానులైనా, రాష్ట్రపతులైనా, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు కూడా మంగళగిరి షాల్ వేస్తున్నా, అంటే ప్రమోట్ చేస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా బాగా ప్రమోట్ చేసి అదొక ప్యాషన్గా నేను చేస్తున్నాను. సో గౌరవ సభ్యులు కూడా నేను రిక్వెస్ట్ చేసి మీకు సమయం ఉన్నప్పుడు దయచేసి అది విజిట్ చేయండి, ఎందుకంటే మనందరం డిస్కస్ చేయాలి. గత వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని అడవిలా మార్చిందని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో రాజధానిలో నిర్మాణాలు తదితర అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాజధానిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్జిల బంగ్లాలతో పాటు అధికారుల నివాసాల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయని నారాయణ చెప్పారు. 2019కు ముందు రాజధానిలో చేసిన పనులకు కాంట్రాక్టర్లకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని, వాటిని కూడా కూటమి ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తుందని అన్నారు. ట్రంక్ రోడ్స్ అంటే ఈచ్ రోడ్డు 165 అడుగుల వెడల్పు అధ్యక్ష, కొన్ని రోడ్లు 195 అడుగుల అధ్యక్ష.
అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ తీసుకుంటే 1600 కిలోమీటర్లు వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలో అసెంబ్లీ, హైకోర్టు, గవర్నర్ బంగ్లా, 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్స్, అదేవిధంగా ఆఫీసెస్కి బిల్డింగ్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల బిల్డింగ్స్, మినిస్టర్స్ బంగ్లాలు, జడ్జెస్ బంగ్లాలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల యొక్క అపార్ట్మెంట్లు, గ్రూప్ డి ఆఫీసర్స్ యొక్క అపార్ట్మెంట్స్, అదేవిధంగా టైప్ 1, టైప్ 2 అపార్ట్మెంట్స్ టేకప్ చేసాం అధ్యక్ష. ఇవన్నీ కూడా 2014-19లో టేకప్ చేసాం. అప్పుడు కొంత వర్క్ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం రాజధాని విషయంలో 3 ముక్కలాటాడి ఎక్కడా రాజధాని అనేది లేకుండా చేసి మొత్తం నిర్వీర్యం చేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాజధానిలో ఇందాక సభ్యులు చెప్పినట్టుగా అది ఒక అడవిలాగా తయారైతే ఆ చెట్లన్నీ కొట్టడానికి దాదాపు 30 కోట్లతో కాంట్రాక్ట్ పెట్టి అది మొత్తం క్లీన్ చేయడం జరిగింది అధ్యక్ష. తుళ్లూరు మండలంలోని గ్రామాలు అభివృద్ది చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. అసెంబ్లీలో రాజధాని గ్రామాల్లో పరిస్థితిపై ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు రాకపోవడం వల్ల చిన్న పనులు కూడా పంచాయతీలు చేసుకోలేకపోతున్నాయని తెలిపారు. దీని ముఖ్యంగా దాదాపు 29 గ్రామాలు రాజధానిలో కలిపారు. మా తుళ్లూరు మండలంలో అయితే అన్ని గ్రామాల్లో ఎన్నికలు లేవు. అది గ్రామాల్లో తెలియదు, లేకపోతే రాజధాని పట్టణమో తెలియదు. దానివల్ల ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రావట్లేదు. చిన్న పని కూడా పంచాయతీలో చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాయి గ్రామాలు. అధికారుల దృష్టికి ఏ చిన్న విషయం తీసుకెళ్ళినా సరే మేము సిఆర్డీఏలో ఉన్నాం అని చెప్తున్నారు. మా తుళ్లూరు మండలంలో అయితే అన్ని గ్రామాల్లో ఎన్నికలు లేవు. అది గ్రామాల్లో తెలియదు, లేకపోతే రాజధాని పట్టణమో తెలియదు. దానివల్ల ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రావట్లేదు. చిన్న పని కూడా పంచాయతీలో చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాయి గ్రామాలు. అధికారులు మెగా డిఎస్సి 2025 నిర్వహణకు వైసీపీ అడుగడుగునా ఇబ్బందులు సృష్టించినా కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పూర్తి చేసిందని తూర్పు ఎమ్మెల్యే నజీర్ అన్నారు. ఈ మేరకు డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్ని నసీర్ తన కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సిని చేపట్టకుండా దగా చేసిందని దుయ్యబట్టారు. 20 లక్షల ఉద్యోగాల భర్తీయే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 71 మంది ఈ డిఎస్సి నియామకాల్లో వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణులైనటువంటి పరిస్థితులు. అటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా జరిగినటువంటి ఈ డిఎస్సి నియామకాలు ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా చెప్పినటువంటి మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పన కేవలం ప్రభుత్వ సారథ్యం ఉన్నటువంటి ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ రంగంలో ఈరోజు మీరందరికీ కూడా తెలుసు, ఎసెంచర్ లాంటి ఒక అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితులు. బిగ్ బుల్ లాంటి కంపెనీలు, అనేక కంపెనీలు ఈరోజు వైజాగ్ లాంటి మహానగరంలో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టడానికి ముందుకు రావడం, అంతేకాకుండా మన ప్రాంతమైనటువంటి అమరావతిలో కూడా వేలాది కంపెనీలు ఈరోజు ఇక్కడ వచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి క్రమంలో నారా లోకేష్ గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ఈరోజు మానవ వనరులను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. అసెంబ్లీలో బుధవారం 2 బిల్లులకు ఆమోద ముద్ర పడింది. ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ సవరణ బిల్లుతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఆక్వా రంగాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు సభలో తెలిపారు. ఎలాంటి నిబంధనలు లేకుండా సబ్సిడీ విద్యుత్తును ఆక్వా రైతులకు అందిస్తున్నట్లు వివరించారు. ఈ రోజు నేను గర్వపడుతున్నాను. 14 మాసాలు అయింది అధ్యక్ష. ఈ 14 మాసాల్లో మా డిపార్ట్మెంటు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయనేది జియో ట్యాగింగ్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసాం అధ్యక్ష. అయితే ఈరోజు ప్రభుత్వం నుంచి సహాయం అందించాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈ రోజు వరకు ఏ ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ కావటం లేదు. రిజిస్ట్రేషన్ అయితే ఏ జిల్లాలో ఎక్కడ ఆక్వా రంగం ఉంది, ఎక్కడ చేపలు పెంచుతున్నారు, ఎక్కడ రొయ్యలు పెంచుతున్నారు, ఎక్కడ స్విమ్ పెంచుతున్నారు అనేది ప్రభుత్వానికి తెలుస్తుంది అధ్యక్ష. ఇంతవరకు ఆ విధానం లేదు. అందుకే మొన్ననే ఒక డెసిషన్ తీసుకున్నాం. ఈరోజు ప్రభుత్వం కూడా
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నదీ పరివాహక ప్రాంత గ్రామాల్లోని వారు నదిల్లోకి దిగవద్దని సూచించారు. డయేరియా బాధితులు ఎక్కువగా ఉన్న ప్రగతి నగర్ లో ఎమ్మెల్యే నజీర్, మేయర్ కోవెల్మూడి నాని, కమిషనర్ పులి శ్రీనివాసులు పర్యటించారు. స్థానికులకు మెడికల్ కిట్స్ పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ వైద్య ఆరోగ్య శాఖ సూచనలను పాటించాలని ఎమ్మెల్యే నజీర్, మేయర్ నాని, కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. బయట తినుబండారాలను తినవద్దని, కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రగతి నగర్ 18 లైలలో నివాసముంటున్న 1000 కుటుంబాలకు 850 రూపాయల విలువైన మెడికల్ కిట్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. నిత్యం ప్రజల పక్షాన ప్రజలతోనే ఉంటామని వారు తెలిపారు. మంగాబాయ్ కొబ్బరికాయలు ఇచ్చే దగ్గర అక్కడే నించారా నెక్స్ట్ జే లక్ష్మి, షేక్ ఫాతిమా, బి అర్చన. సార్ ఒకసారి సార్ పట్టుకోండి సార్ ఒకసారి షేక్ నజీమా. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమావేశాన్ని మాజీ సీఎం జగన్ నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై ప్రధానంగా చర్చించారు. కూటమి ప్రభుత్వం చేయకోండి పనులు అన్నీ చేస్తుందని జగన్ విమర్శించారు. రాజధాని అమరావతికి 1,00,000 కోట్ల అప్పులు తెస్తున్న సీఎం చంద్రబాబు మెడికల్ కళాశాల కోసం 5,000 కోట్లు అప్పు చేయలేరా అని ప్రశ్నించారు. కూటమి పాలనలో ఏ పంటకు రైతుకు గిట్టుబాటు ధర లభించలేదని, సూపర్ 6 పథకాల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. సూపర్ 6లో సూపర్ 7లో చెప్పినటివి ఏవి కూడా అమలు కాకపోగా, కొన్నింటిలో ఏదైతే కొద్దో గొప్ప అమలు చేశారో అవి కూడా అందరికీ ఇవ్వకుండా కొందరికి మాత్రమే ఇచ్చే పరిస్థితిలో మరికొన్ని. యూరియా కోసం రైతులు ఏకంగా క్యూ లైన్లో నిలబడతా ఉన్న పరిస్థితి, అయినా యూరియా దొరకని పరిస్థితి. మనం ఉన్నప్పుడు ఏ రోజన్నా కానీ ఆ 5 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా రైతు చూసినాడా అని. గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దసరా నవరాత్రులు సందర్భంగా అన్నపూర్ణదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సుహాసులచే శ్రీచక్రార్చన కార్యక్రమం నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమాచార్యులు వెల్లడించారు. విశేష కుంకుమార్చనలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. అలాగే ఉదయం 9:30 అమ్మవారికి విశేషంగా శ్రీచక్ర అర్చన అత్యంత వైభవపేతంగా 51 మంది మహిళల చేత పూజ చేయడం జరిగింది. అలాగే సాయంత్రం 7 గంటలకు వేలాది మంది ఆడపడుల చేత బతుకమ్మ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా సాయంత్రం 7 గంటలకు బతుకమ్మ కార్యక్రమం, ఉదయం పూట 9:30 శ్రీచక్రార్చన, అలాగే ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు అమ్మవారికి విశేషంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకి అలాగే స్వామివారిని దర్శించి కృపకు పాత్ర కాగలరు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పిట్ట చలపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు శారదా స్కూల్లో జరిగింది. నగరాల్లోని శారదా స్కూల్లో జరిగిన మెగా హెల్త్ క్యాంపులో మార్క్ఫెట్ రిటైర్డ్ జీఎం ఆదినారాయణ, డైరెక్టర్ భారతివాణి, ప్రిన్సిపల్ దాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ దాస్ మాట్లాడుతూ శారదా స్కూల్ టీచర్ల ఆరోగ్య సంరక్షణ కోసం ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించామని తెలిపారు. ప్రతి టీచర్కు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు కూడా పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవి, డాక్టర్ జ్యోతిశ్రీ, డాక్టర్ మహిదర్, శారదా స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. నగరాలు టెలికాం నగర్లో గల శారదా స్కూల్లో పనిచేసే సిబ్బంది అందరికీ కూడా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఉచిత మెగా హెల్త్ క్యాంపులో వాళ్ళకి సంబంధించినటువంటి డయాగ్నోస్ చేయడంతో పాటు మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో మా ప్రతి ఒక్క పాఠశాల సిబ్బంది పాల్గొని వారి యొక్క హెల్త్ విషయంలో టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. దీనికి సహకరించినటువంటి జ్యోతి మేడం గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
సో మీరు స్ట్రగుల్ పడుతున్నారు, ఒకసారి హెల్త్ కూడా ఇంపార్టెంట్ అని తెలియజేయడం కోసం హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మిమ్మల్నే గుర్తుపెట్టుకునేవాళ్ళు సార్. స్కూలే ఆయనకి ఇంపార్టెంట్, టీచర్సే ఆయనకి ఇంపార్టెంట్, వాళ్ళ పిల్లలే ఇంపార్టెంట్. కాబట్టి దానికోసం మొదటి కార్యక్రమంగా శ్రీ పిట్టా చలపతిరావు గారి పీసీఆర్ అంటే అందరికీ తెలియదేమో అనే ఉద్దేశంతో పీసీఆర్ చారిటబుల్ ట్రస్ట్, పిట్టా చలపతి గారి చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు ఈ మాస్టర్ గారి కార్యక్రమానికి, సార్ గారి కార్యక్రమానికి అరిన దాసరి అరిన అమ్మాయి అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ఆర్ఫన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం. ఉదాన్ నస్తా గల్లీ ట్రేడ్ ఫేర్ సౌజన్యంతో జీతో లేడీస్ వింగ్ ఎగ్జిబిషన్ సూర్యదేవర కళ్యాణ మండపంలో జరిగింది. జీతో లేడీస్ వింగ్ మహిళలకు ప్రత్యేక వేదికని, ఇది మహిళల శక్తిని, నైపుణ్యాన్ని, అభివృద్ధిని పెంపొందిస్తుందని జీతో గుంటూరు జిల్లా చీఫ్ సెక్రటరీ జూగ్రాజ్ బండారి వెల్లడించారు. మహిళలు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించి వ్యాపారం చేసుకునేందుకు జీతో ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ జీతో ఎగ్జిబిషన్ ను సందర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ దళపత్ రాజ్ హూందియా, చైర్పర్సన్ కోమల్ హూందియా, సెక్రటరీ పింకీ గులేచా తదితరులు పాల్గొన్నారు. Who has put in all the effort to bring out this great event of Jito Udan, and this our main purpose is women entrepreneurship. There are many women who do so much of work at home, and this is a platform for them to show up their skills. I request all the Gunturians to please visit here once in large numbers and explore. Thank you. ఇది చాలా పద్ధతి. ఇది ఒక ఉడాన్ అని ఒక పేరుతో ఒక ఎగ్జిబిషన్, అంటే మహిళా సశక్తీకరణ జీతో లేడీస్ వింగ్ తరపున ఒక పెట్టించాం. మహిళా సశక్తీకరణ కావాలని, దాంట్లో ముందుకు రావాలని, మహిళలు ముందుకు రాని వాళ్ళు సొంతగా ఇవన్నీ పెట్టింది, వాళ్ళు సొంతగా తయారు చేసి సొంత ఎంటర్ప్రెనర్స్ లాగా కంప్లీట్ ప్రొడక్ట్ వాళ్ళు సొంతగా తయారు చేసి పెడుతున్నారు. ఇది ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాగా, కాటేజ్ ఇండస్ట్రీస్ లాగా వాళ్ళు మహిళా సశక్తీకరణకి మేము జీతో ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాం. శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గోరంట్లలోని చిన్నగుడిలో 11 రోజుల పాటు దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అర్చకులు నల్లూరి వెంకటరమణ తెలిపారు. ప్రతిరోజు సుహాసులచే కుంకుమార్చన, సహస్రనామార్చన నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ దేవాలయానికి విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆయన కృపను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పరాశరం విజితేంద్ర, పెద్దింటి కులదీప్ భార్గవ్ పాల్గొన్నారు. ఈనాడు కాశీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిస్తూ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఈ అమ్మవారి మండపం యందు ఉదయము సాయంత్రము కూడా సువాసనల చేత కుంకుమార్చన జరపబడుతున్నది. కావున ఈ 11 రోజులు కూడా దేవాలయం వద్దకు విచ్చేసి అమ్మవారిని దర్శించి, స్వామివారిని దర్శించి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మంగళం మహత్. శ్రీ శ్రీ శ్రీ. వ్యవసాయ వ్యాపారంలో ప్రపంచ అగ్రగామి అయిన యూపీఎల్ సస్టైనబుల్ అగ్రి సొల్యూషన్స్ మొక్కజొన్న పంట కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త పోస్ట్ ఎమర్జెంట్ హెర్బిసైడ్ బ్రూసియాను ఆవిష్కరించారు. అధునాతన కెమిస్ట్రీ మరియు ఒక వినూత్న సాంకేతిక పదార్థాన్ని ఉపయోగించుకుని బ్రూసియా భారతీయ మొక్కజొన్న రైతులకు కలుపు మొక్కలను ఎదుర్కోవడానికి శక్తివంతమైన, సురక్షితమైన మరియు సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తోంది. ఈ ఆవిష్కరణ ఐఎస్కో జపాన్తో యూపీఎల్ మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్య ఫలితమని తెలిపారు. సంపత్ నగర్ శ్రీ శృంగేరి శంకరమఠం శారదా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ శారదా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆధ్యాత్మిక పరిమళాల నడుమ జరిగిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు నరసింహ ఆచార్యులు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటామని వివరించారు. ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. శారదా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నవి. ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో గోపూజ కార్యక్రమం, గురు ప్రార్థన, బాల చండీ పారాయణ, శ్రీమద్ రామాయణ పారాయణ, దేవీ భాగవతము, మహామంత్ర అనుష్ఠానాలు, అదేవిధంగా సాయంత్రం పూట అమ్మవారికి శ్రీచక్ర నవావరణ అర్చన,
లక్ష కుంకుమార్చన ఇవే కాకుండా భక్తుల చేత సామూహికంగా సువాసినీల చేత లక్ష్మీ సహస్రనామ అర్చనా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర నాయకులు మర్రిపాటి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అశోక్ నగర్ 1వ లైన్లో ఉన్న నగర మేయర్ క్యాంప్ కార్యాలయంలో మేయర్ కోలుమూడి రవీంద్ర తెలుగుదేశం పార్టీ నగర నాయకులు మర్రిపాటి శ్రీనివాస్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కసుకుర్తి హనుమంతరావు, 35వ డివిజన్ కార్పొరేటర్ ఈరింటి వరప్రసాద్, పేరయ్య యాదవ్, కొల్లి అనిల్, సాయిబాబు, మైనం లక్ష్మీనారాయణ, రఫీ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ 54వ డివిజన్ ఈ నెల 26వ తేదీన గుంటూరులో ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీసీ సంఘాల ప్రతినిధులు తెలిపారు. రజాకాలను తరిమికొట్టి పేదలకు న్యాయం చేసిన ఉద్యమ కెరటం చిట్యాల ఐలమ్మ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బీసీ సంఘాల నేతలు సంజీవరావు, జూపుడి శ్రీనివాసరావు, నాగమల్లేశ్వరరావు తదితరులు విడుదల చేశారు. చంద్రమౌళి నగర్ ఐలమ్మ విగ్రహం వద్ద జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మేము గత 20 రోజుల క్రితం ఐలమ్మ గారి జయంతి కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాము. రేపు 26వ తారీఖున దాన్ని ఓ ఉత్సవంలాగా చేయాలనే ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో మేము నిర్ణయం తీసుకున్నాము. మా కమిటీ సభ్యులందరూ కలిసి మేము ప్రతి డివిజన్లో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ వెళ్తూ ఉంటే మా ఏరియాలోకి వచ్చి తిరిగి పాంప్లెట్లు పంచండి అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు పిలిచి ప్రతి ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. అట్లానే రేపు 26వ తారీఖున మా వంతుగా మేమందరం వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము. చాకల ఐలమ్మ అంటే 130 జయంతి సభను చంద్రమౌళి నగర్లో ఉన్న రాజేటి కళ్యాణ మండపంలో సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన గుంటూరు ఐలమ్మ గారు గల్లా మాధవి గారి నాయకత్వంలో ఇది జరుగుతుంది కనుక చుట్టుపక్కల ఉండేవాళ్ళు, గుంటూరులో ఉండేవాళ్ళు, రజకులందరూ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా పాల్గొని ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా నగరంలోని పరీక్షా భవన్లో డైట్ 1992 టు 93 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడం ద్వారా వీరబ్రహ్మం గంగయ్యలు ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన తమ బ్యాచ్మేట్స్ వీరబ్రహ్మం గంగయ్యలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి మన్నవ సురేష్ కుమార్, డైట్ 1992-93 బ్యాచ్ కన్వీనర్లు పి సురేష్, డానియల్, చెరుకూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.